ఖరీదైన భూముల్ని ఎన్ని రకాలుగా దోచుకోవచ్చు అన్న దానిపై రోజుకో ఉదాహరణ వెలుగులోకి వస్తోంది. హైదరాబాద్ లో అధికారులకు లంచాలిచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకునేవాళ్లు, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూముల్ని కాజేసేవాళ్లు. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి వ్యవహారం ఈ రెండింటికి భిన్నంగా మరో కొత్త కోణాన్ని చూపించింది. మొత్తం 1000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని దీపక్ రెడ్డి అండ్ గ్యాంగ్ తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్న వైనమిది. హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో బొజ్జగుట్ట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో గజం భూమి విలువ లక్షల్లో ఉంది. ఇలాంటి చోట్ల ఖరీదైన భూముల్ని, ఖాళీగా ఉన్న భూముల్ని దీపక్ రెడ్డి అండ్ కో గుర్తిస్తుంది. ఇలాంటి భూముల్ని గుర్తించేందుకు దీపక్ రెడ్డి ఒక టీంనే మెయింటైన్ చేస్తున్నాడు. సీనియర్ న్యాయవాది శైలేంద్ర సక్సేనా, డాక్యుమెంట్ రైటర్ శ్రీనివాస్ మరికొంతమంది ఈ టీంలో ఉన్నారు. వీళ్లంతా కలిసి నగరంలో అత్యంత ఖరీదైన భూములు ఎక్కడున్నాయి, అందులో ఏ భూములు వివాదంలో ఉన్నాయి, నిజాం నవాబుల ద్వారా సంక్రమించిన భూములు ఎక్కడున్నాయి, ఇలాంటి విషయాలు కనుక్కుంటారు. ఇలా గుర్తించిన భూములకు రాత్రికి రాత్రే పత్రాలు సృష్టిస్తారు. ఆ తర్వాత ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో భూమి తమదే అని పిటిషన్ దాఖలు చేస్తారు. భూమిని అమ్మకుండా స్టే తెస్తారు. భూమి అసలు యజమానికి నోటీసులు పంపిస్తారు. దీంతో భూమిపై వివాదం మొదలవుతుంది. ఎవరికి అమ్మడానికి వీలుండదు, కొనుక్కోటానికి వీలుండదు. భూమి వివాదంలో పడిన తర్వాత దీపక్ రెడ్డి అండ్ గ్యాంగ్ అసలు డ్రామా మొదలవుతుంది. తాము నవాబుల వారసుల నుంచి భూమి కొనుగోలు చేసినట్లు నకిలీ పత్రాలు సృష్టిస్తారు. వీటితో డ్రామా మొదలు పెడతారు. ఇలా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో భారీగా భూమిని కబ్జా చేశారు. బంజారా హిల్స్ లో నిజాం పాలన తర్వాత కేంద్ర ప్రభుత్వం విక్రయించిన ల్యాండ్ పైన వీరి కన్నుపడింది. 8 ఎకరాల ల్యాండ్ తమదే అంటూ కేసులు వేసి ప్రైవేట్ వ్యక్తులను ఇబ్బందులకు గురిచేశారు. దీంతో పాటుగా బొజ్జగుట్టలో పేదలకు కేటాయించిన 78 ఎకరాల ల్యాండ్ తమదేనంటూ సుప్రీంకోర్టులో స్టే తెచ్చారు. ఇదే పద్ధతిలో జూబ్లీ హిల్స్ లో 12 ఎకరాల ల్యాండ్ ని ఆక్రమించారు. ఈ 3 భూదందాల్లోనూ లేని వ్యక్తుల్ని ఉన్నట్లుగా, ఉన్నవాళ్లు చనిపోయినట్లుగా నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారికి నీతి నిజాయితీ ఉంటే, నిజమైన ముఖ్యమంత్రి నువ్వు అయితే సిబిఐ ఎంక్వైరీకి నువ్వు సిద్ధమా అని చెప్పగలుగుతా ఉన్నాం. ఈరోజు మహానగరం హైదరాబాద్ లో భూ కబ్జాలు. దీపక్ రెడ్డి ఎవరు? మీ ఎమ్మెల్సీ ఎవరితో లింక్ ఉన్నాయి? గోల్డ్ స్టోన్ ప్రసాద్ తో. మియాపూర్ లో వందలాది వేలాది ఎకరాలు కొట్టేసిన గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఎవరు? దీపక్ రెడ్డి ఎవరు? చిన్నబాబు, పెదబాబుకి పెట్టుబడిదారులు వీరంతా కూడా. అంటే హైదరాబాద్ లో, విశాఖపట్నంలో, విజయవాడలో, తిరుపతిలో ఇటువంటి పట్టణాలన్నింటిలో కూడా చిన్నబాబు, పెదబాబు కనుసన్నల్లోనే భూదందా జరుగుతూ ఉంది, భూ మాఫియా జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు యావత్తు కూడా మాయగాళ్ళగా అవతారం ఎత్తి ట్యాంపరింగ్ చేసి మరీ భూముల్ని కబ్జా చేస్తున్నారు. ఒక భూమి విషయంలో దీపక్ రెడ్డి అండ్ గ్యాంగ్ పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు అసలు కదేంటా అని ఆరా తీశారు. దీంతో దీపక్ రెడ్డి భూ అక్రమాలన్నీ వెలుగులోకి వచ్చాయి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో దీపక్ రెడ్డి ఆక్రమించిన భూముల విలువ 1000 కోట్లకు పైగా ఉంటుందనేది పోలీసుల అంచనా.